హలో అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఆలుగడ్డ టమాటా వండుతున్నానండి. దానికి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను. ఆలుస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆలు టమాటాకి కాంబినేషన్ పచ్చిపులుసు అండి, టేస్ట్ బాగుంటుంది. వీటికి ఆయిల్ ఒక 3 స్పూన్స్ పోస్తున్నానండి. 1/2 kg ఉన్నాయి ఆలు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని ఎర్రగా వేయించుకుందాం. వీటిని ఎర్రగా వేగితేనే బాగుంటుంది, లేదా పచ్చి పచ్చి వాసన ఉంటుందండి. దీంట్లోకి కొద్దిగా కస్తూరి మెంతి కూడా యాడ్ చేస్తాను. అంతేనండి, కొంచెం ఎర్రగా వేయించుకుందాం. ఎర్రగా వేగిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, వేసి ఒకసారి కలిపేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఆలు వేసేసుకుందామండి. ఆలు ముక్కలండి. కొద్దిసేపు నూనెలో మగ్గనిద్దామండి. కొంచెం నూనెలో మగ్గిందండి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం యాడ్ చేసుకుందాం. కారం కొద్దిగా కొద్దిగా ఉప్పు, వేసి ఒకసారి కలిపేస్తాం. ఇప్పుడు దీంట్లోకి టమాటా యాడ్ చేసేసుకుందాం. మొత్తం ఒకసారి వేసేసుకుంటున్నానండి. వేసి ఒక్కసారి కలిపేస్తాం. కొంచెం మగ్గనిద్దామండి. మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి నేను కొబ్బరి పొడి ముందే చేసి పెట్టుకున్నాను, అది కొద్దిగా వేస్తున్నానండి. ఇంట్లో చేసి పెట్టిన గరం మసాలా పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి కలిపేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 2 విజిల్ పెట్టేసుకోండి.
కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాం. అంతేనండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకదు. కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను. అంతేనండి. 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అయిపోయిందండి. కుక్కర్ విజిల్ వచ్చేసింది. మూత తీసాను. అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం.